హాయ్ అండి, వెల్కమ్ టు నందు యూకే తెలుగు బ్లాగ్స్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? వెంబ్లీ పార్క్, యూకేలో లండన్లో వెంబ్లీ పార్క్ అనే ఏరియా. ఇక్కడ ఏంటంటే చూసారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది ఒకప్పుడు చాలా పాతగా ఉండేది, ఇప్పుడు చాలా కొత్తగా కట్టారు. ఇక్కడ ఒక స్టేడియం ఉంటుంది, వెంబ్లీ స్టేడియం అని. అది చాలా ఫేమస్ అనమాట. ఫుల్ జనాలు ఉంటారు. వెనక వచ్చేసి స్టేషన్, కింద నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఇటువైపు వెళ్తే అంతా ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్, వెంబ్లీ స్టేడియము అవన్నీ ఉంటాయి. సో నేను మీకు ఇప్పుడు వెంబ్లీ స్టేడియం చూపిస్తాను. యాక్చువల్గా ఇదేంటంటే మ్యాచ్ ఉన్నప్పుడు వస్తే ఇంకా కోలాహలంగా బాగుంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం మ్యాచ్ అయితే లేదు, బట్ ఎప్పుడు సందడిగా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ సెంటర్ కానీ, లేకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు రీసెంట్గా. మన ఈ స్టూడెంట్ వీళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు అనమాట. స్టూడెంట్ అకామిడేషన్ ఉంటుంది. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా, ఎంజాయ్ చేయండి. రైట్, ఆ కనబడుతుంది చూసారా, అదే వెంబ్లీ స్టేడియం. సో ఇప్పుడు మనం వెంబ్లీ స్టేడియం వైపు వెళ్దాం. ఇటు పక్క నోవాటెల్ హోటల్ ఉంది. సో ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది. అదేమో స్టేషన్ చెప్పాను కదా, స్టేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే స్టేషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. చాలా పెద్ద స్టేషను. ఇక్కడ ఎక్కువ స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ బిల్డింగ్లన్నీ రీసెంట్గా ఒక 10 to 15 years మధ్యన బాగా డెవలప్మెంట్ జరిగిపోయింది. చూడండి, అటు చూడండి, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఫుల్ కట్టేశారు. కానీ ఏంటంటే బాగా క్రౌడ్ ప్లేస్ అనమాట ఇది. నేను చాలా క్రౌడ్ ప్లేస్, జనాలు ఫుల్గా వస్తుంటారు, పార్కింగ్ ప్రాబ్లంలు ఉంటాయి. ఇక్కడే స్టేడియము. సో నరేంద్ర మోడీ గారు అప్పుడు ఒకసారి మనకి లండన్ వచ్చారు కదా, వచ్చినప్పుడు ఇదే స్టేడియంలో ఆయన మన అడ్రస్ చేశారనమాట. అప్పుడు చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఈ స్టేడియంలో వచ్చేసి 1,60,000 మంది వరకు పడతారు. చాలా పెద్ద స్టేడియము. ఫుట్బాల్ మ్యాచ్లు, తర్వాత రగ్బీ మ్యాచ్లు చాలా అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చూద్దాం, మనం లోపలికి వెళ్ళేసి స్టేడియంని. టక్క టక్క ఉరకాలి, సిగ్నల్ పడ్డానికి దగ్గరకు వచ్చింది. రైట్, ఇక అటుపక్క అంతా ఎల్డిఓ, తర్వాత అవన్నీ పెద్ద పెద్ద ఇవి ఉంటాయి, మన ఏమంటారు, షోస్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటి హాల్ ఉంటుంది అక్కడ. చూపిస్తాను మీకు అది కూడా. ఫుడ్, ఇదేమో ఫుడ్ రెస్టారెంట్, పబ్బు, బారు అన్నీ ఉంటాయి లోపల. ఇక సాయంత్రం పూట ఫుల్ ఇక మంచి ఎంజాయ్ అనేది ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అన్ని పెద్ద పెద్ద ఇవన్నీ స్టూడెంట్ అకామిడేషన్స్. యాక్చువల్గా అదో చూడండి, అంతే దూరం కనపడదేమో. స్టూడెంట్స్కి రూమ్స్ ఇస్తూ ఉంటారు అనమాట, చిన్న చిన్న రూమ్స్, రూమ్ విత్ కిచెన్. As Wembley Park has been named as one of the best places to live in 2025 అంటారు. కానీ చూడండి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయా, ఫుల్ గడిచేసారు బిల్డింగ్లు. మెయిన్ పార్కింగ్ అయితే ప్రాబ్లం. ఎందుకంటే అమెరికాలో ఉన్నట్టు అంత ఇదిగా ఉండవు ఇక్కడ. సో స్టార్ బక్స్, కాఫీ షాపు మంచిగా. అంటే ఏంటంటే ఇవన్నీ ఈవెంట్ అని అంటారు దాన్ని. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఏదైనా ఫుట్బాల్ కానీ, లేకపోతే రగ్బీ మ్యాచ్లు కానీ, అప్పుడు చూడాలి అసలు. ఇదంతా రచ్చగా ఉంటుంది. ఒకసారి అది కూడా చేద్దాం. ఏదైనా ఒక మంచి పెద్ద ఫుట్బాల్ ఉన్న రోజు నేను మీకు ఇంకొక వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ ఏరియా చూద్దాము. ఒకసారి మనం అటు స్టేడియం చూసి ఇటు మార్కెట్ వైపు వెళ్దాం. లేదా పని చేద్దాం, మార్కెట్ చూసేసి, మార్కెట్ చిన్న మార్కెట్లే ఇది చూసి, షాపింగ్ మాల్ చూసి అప్పుడు స్టేడియం దగ్గరకు వద్దాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ సండే మోరాలెస్ క్లోజ్ చేస్తారు అనుకుంటా. ఒకసారి అటువైపు పోదాం మనం. అగో సర్దేస్తున్నారు. సండే పెడుతూ ఉంటారు ఇక్కడ మార్కెట్. అంటే ఇదివరకు ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ కట్టకముందు ఏంటంటే ఇక్కడ పెద్ద ప్లేస్ అంతా ఎంప్టీగా ఉండేది. ఇవన్నీ సర్దేసుకున్నారు.
అప్పుడు ఏంటంటే వాళ్ళు వ్యాన్లలో వాటిలలో తీసుకొచ్చి మార్కెట్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంతా డెవలప్మెంట్ చేస్తారు కదా, అందుకని ఇట్లా పెడుతున్నారు. బొమ్మలు అమ్ముతారు, ఏవో అమ్ముతూనే ఉంటారు. అయిపోయింది, యాక్చువల్గా సర్దేస్తున్నారు. సండే కదా ఇవాళ, కొంచెం తొందరగా క్లోజ్ చేస్తారనమాట. ఫుడ్, హాట్ డాగులు, సాసేజీలు, మీకు ఏది కావాలంటే అది. చైన్లు, అది వచ్చేసేసి షాపు, తర్వాత లైబ్రరీ కూడా ఉంటుంది దాంట్లో. ఇవి కూడా ఫుడ్లే. సమోసాలు గిమోసాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్టలు కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. ఇదివరకు బాగుంటుండే, అప్పట్లో పాత రోజుల్లో ఏంటంటే అసలు మొత్తం ఒక చాలా పెద్ద మార్కెట్లోకి వెళ్ళినట్టుండేది. ఇప్పుడు ఏంటంటే మారిపోయింది చాలా. రైట్, చూసారు కదా, ఇక ఇవన్నీ షాప్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్లు, పబ్బులు ఫుల్ కట్టేశారు. అదేమో హిల్టన్ హోటల్, ఇదేమో లైబ్రరీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాల్లోకి వెళ్దాం. LDO అంటారు దీన్ని, లండన్ డిజైనర్ అవుట్లెట్ అంటారు అనమాట. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇది వెంబ్లీ ఏరీనా అంటారు అనమాట. ఈ వెంబ్లీ ఏరీనా ఏంటంటే ఇప్పుడు మన ఇండియా నుంచి వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇళయరాజా షో అని, AR రెహమాన్ షో అని, సో అలాంటి షోస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇది సివిక్ సెంటర్. ఇది వెంబ్లీ ఏరీనా. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్, మన ఇండియాకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ జరిగినా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే రైట్, ఇక ఇవి హోటల్స్ మెయిన్. 5 Guys ఇదొక హోటలు. ఇవన్నీ నడుస్తుంటే ఫుల్గా, చాలా కాస్ట్లీ అయినా తింటూనే ఉంటారు. ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది యాక్చువల్గా బఫెట్ లాగా, ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అని. ఒక 15 pounds 20 pounds ఉంటుంది అనమాట. ఇవన్నీ అపార్ట్మెంట్లే అండి, కొత్త కట్టినాయి, ఇంతకు ముందు లేవు అసలు అపార్ట్మెంట్స్ అన్ని. సో ఇది వచ్చేసి వెంబ్లీ స్టేడియంలోకి దారి. సో మనం ఏం చేద్దామంటే ఆ LDO చూసేసి వచ్చి ఇటు వెంబ్లీ స్టేడియం పైకి ఎక్కుదాం. ఓకే, చూడండి ఎన్ని అపార్ట్మెంట్లు, ఎంత మంది జనాలు ఉంటారో ఆలోచించుకోండి. మిలియన్ల మంది ఉంటారు జనాలు ఇక్కడ. అసలు ఒక రేంజ్లో ఉంది కదా అది, అందరికి ఒక బాల్కనీ, వెరైటీగా. నేను ఎక్కువ రెస్టారెంట్లే ఉన్నాయి చాలా. లోపలికి వెళ్తే షాపులు ఉంటాయి మీకు. ఈవెంట్ జరిగిన రోజు మాత్రం రచ్చగా ఉంటాయి, ఇవన్నీ ఫుల్గా నడుస్తాయి బాగా. అమెజాన్ ఫ్రెష్ అంట, ఈ అమెజాన్ కొరియర్తో పాటు ఫుడ్ షాప్ కూడా పెట్టి పడదు పెరి. ఫ్రూట్ అండ్ వెజ్ చూడండి. TGI ఫ్రైడే అంటే ఏంటో తెలుసా మీకు? థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. మన దగ్గర ఇండియాలో కూడా వచ్చింది ఇప్పుడు TGI ఫ్రైడే. సో ఇది TGI ఫ్రైడే పబ్ అనమాట. ఇంకా జనాలు రాలేదు. యాక్చువల్గా ఫ్రైడే మాత్రం ఫుల్గా నడుస్తుంటుంది. సో ఇవాళ సండే కదా కొంచెం తక్కువ ఉంది, బట్ ఉంటారు ఫుల్గా జనాలు ఉంటారు. మెయిన్ ఈవెంట్లు జరిగినప్పుడు మాత్రం సూపర్ బిజినెస్ ఇది. ఇది అవుట్లెట్. ఇక ఇక్కడ మీకు అన్ని షాప్స్ ఉంటాయి. నైక్, చూడండి స్లిమ్ చికెన్స్, గ్రెగ్స్, శాండ్విచ్లు కానీ, చికెన్ కానీ, పేస్ట్రీలు కానీ. అక్కడేమో పిల్లలు ఆడుకునే ప్లేస్. లోపల గేమ్స్ ఆడుకోవడానికి చక్కగా ఉంటాయి చూడండి. మీకు షటిల్, బ్యాడ్మింటన్ అంటే బుక్ చేసుకోవాలి, కోర్టులు బుక్ చేసుకొని ఆడుకోవాలి. అందరూ ఫ్యామిలీస్ వచ్చి బుక్ చేసుకుంటూ ఉంటారు. అదేమో పైన పార్కింగ్, ఆ స్టోరే కనబడుతుంది చూస్తారా, 5 స్టోరే పార్కింగ్ ప్లేస్ అనమాట అది.
సో ఇంకా ఇదంతా అక్కడ అందరు ఆడుకుంటున్నారు చూసారా, అది మనం బుక్ చేసుకొని ఆడుకోవాలి. ఇదేమో పిల్లలు ఆడుకునే ఏరియా. ఇక పైన పార్కింగ్ ప్లేసు, ఇక నైక్ షాపు. ఇప్పుడు ఇటు మనం ఇది డిజైనర్ అవుట్లెట్, దీంట్లోకి వెళ్తే ఇక అన్ని షాప్స్ ఫుల్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా క్లోజ్ చేసి ఉంటారు అనుకున్నా, సండే ఇవాళ చేయలేదు. ఇక ఓయాసిస్, స్కెచర్స్, ఇక్కడ పైన సినిమా థియేటర్ ఉంటాయి, మన సినిమాలు కూడా ఆడుతుంటాయి, ఇండియన్ సినిమాలు చాలా ఆడతాయి. మనం షాప్స్ చూపిస్తాను మీకు. సో స్కెచర్స్, పోలీసు, ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఇదంతా ఎల్డిగో. ఇక అంతే, ఇక్కడ మొత్తం ఇక వరుసగా 3 ఫ్లోర్ షాప్స్ ఉంటాయి. ఆ పైన కనిపించేది మాత్రం ఒక సినీ వరల్డ్. అందులో ఇక మన సినిమాలు ఆడుతుంటాయి, తెలుగు సినిమాలు కానీ, పోలీసు, తెలుగు సినిమాలు అవి ఆడుతుంటాయి. ఇదేమో నైక్ షాపు, వేరే క్లోజ్డ్ అంట, అందరు క్లోజే. కాకపోతే షాపులు తెరిచినాయి కానీ స్కెచెస్ ఇక్కడ చీప్లో దొరుకుతాయండి. షూస్ మంచి ఆఫర్లో ఉంటాయి. ఒకసారి మనకి ఇండియాలో 8,000 10,000 దొరికే షూస్ ఒక్కొక్కసారి ఇక్కడ మనకి 3,000 4,000 కూడా దొరుకుతుంటాయి. కాకపోతే చూసుకోవాలి, మంచి ఆఫర్స్ ఎప్పుడు ఉన్నాయో చూసుకుని రావాలన్నమాట. వస్తే అన్నీ దొరుకుతాయి. ఎల్డిఓ అటువైపు నుంచి చూద్దాం మనం దీన్ని. ఎల్డిఓ లండన్ డిజైనర్ అవుట్లెట్. ఇది ఎల్డిఓ లండన్ డిజైనర్ అవుట్లెట్. తర్వాత ఇక చుట్టూ మొత్తం అంతా అసలు నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అన్ని షాప్స్, రెస్టారెంట్స్ చూస్తున్నారు కదా. సో ఇది షాపింగ్ ఏరియా అనమాట. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అటు వెంబ్లీ స్టేడియంకి పైనకి వెళ్ళి మెట్లెక్కి లోపలికి వెళ్ళడానికి కుదరదు స్టేడియంలోకి. కాకపోతే ఆ వెంబ్లీ స్టేడియం బయట నుంచి చూడొచ్చు అనమాట. చూద్దాం. ఏదో జరిగినట్టుంది, పోలీసు వాళ్ళు వచ్చి ఎతుకుతున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మనం వెంబ్లీ స్టేడియం పైకి ఎక్కుదాం. చాలా మెట్లు ఉంటాయి. మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వీడియో తీయడానికి అంత అన్కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మామూలుగా ఇప్పుడు చూపిద్దామని తీసుకొచ్చాను మీకు. ఇదండి స్టేడియము. చాలా పెద్దది, చాలా పెద్దది అంటే చాలా పెద్ద స్టేడియం. ఇంకా ఆనుకునే అపార్ట్మెంట్లు. మ్యాచ్ జరిగినప్పుడు వీళ్ళ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. గోల, క్యాకిరి, బీకిరి. ఒక్కొక్కసారి అయితే వీళ్ళు తాగేసి కొట్టేసుకుంటారు. ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు చాలా అసలు వీళ్ళు హార్డ్ కోర్ ఉంటారు అనమాట. ఇక అదే మన క్రికెట్కి ఎలాగ ఉంటుందో సేమ్ దీనికి కూడా అంతే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అసలు గోలగోలు చేసుకుంటారు. అందుకని ఏంటంటే ఈవెంట్ రోజున ఈ ఏరియాలో షాపులలో ఆల్కహాల్ బ్యాన్ చేశారనమాట. ఇదివరకు ఉండేది ఆల్కహాల్ అమ్మి కొన్ని తాగేవాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదైతే బ్యాన్ చేశారు. ఇది స్టేడియం. ఇంకా పైకి ఎక్కితే మనకి ఎక్కువ క్లియర్గా కనపడదు. ఇక్కడ నుంచే ఫుల్గా క్లారిటీ కనబడుతుంది. ఆ ఎల్లో జోను, రెడ్ జోను అయినా చూసారా, అవన్నీ టికెట్లు అనమాట యాక్చువల్గా. సో ఇదంతా కొంచెం పార్కింగ్ ఉంటుంది, ఎక్కువ పార్కింగ్ ఉండదు. పార్కింగ్ ఏంటంటే బయట ఎక్కడైనా బయటేసుకొని వచ్చేస్తారు వీళ్ళంతా. ఇవన్నీ అకామిడేషన్స్ అండి, అన్నీ రీసెంట్గా లాస్ట్ 10 yearsలో కట్టినటువంటి బిల్డింగ్లు. అసలు ఓవర్ అంటే ఓవర్ డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ. చాలా బాగుంది కదా, చాలా పెద్దది. ఆ పైన ఇట్లా ఆర్చ్ లాగా ఉంది చూసారా, అది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు కట్టినప్పుడు ఎలా కట్టారంటే ఆర్చ్ ఇలా మ్యాచ్ జరిగేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట, అలా కట్టారు. కానీ ఏమైందంటే ఫస్ట్ టైం కట్టిన తర్వాత అది ఒకరోజు పడిపోయింది అది. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ చైన్లు అవి కట్టేసేసి అలా నిలబెట్టేశారనమాట. ఇంకా అప్పటి నుంచి అలానే ఉంటుంది. మ్యాచ్ జరిగేటప్పుడు ఈ నైట్ అయింది అనుకోండి, లైట్లు వేస్తారు దానికి. ఆ లైట్ల అందానికి ఎంత దూరం నుంచి చూసినా కనపడుతుంది అది. సో మంచి చాలా పెద్ద స్టేడియం. ఇక్కడ యూకేలో ఉన్న వాటిలో అన్నిట్లలోకెల్లా చాలా పెద్ద స్టేడియం ఇది. ఈ ఏరియాకి ఇక ఇదే హాట్ కేక్ మెయిన్. అపార్ట్మెంట్లు, స్టూడెంట్ లివింగ్లు ఇవన్నీ ఒకే చోటు ఉండిపోయినాయి అనమాట.
సో ఈవెంట్ జరిగితే ఇక వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కొంచెం టార్చర్ మెయిన్. ఎందుకంటే ఈ జనాల మధ్యలోంచి రావాలి, ఫుట్బాల్ అవన్నీ జరిగినాయి అనుకోండి, ఇక రావాలంటే చాలా చిరాకు అనమాట. ఇక అంతా పోలీసు వాళ్ళు ఉంటారు, ఆవిడ ఎక్కువ ఉంటుంది. ఇంకా అటు పక్కకి వెళ్ళేసి అటు సైడ్ నుంచి కూడా ఒక్కసారి వెంబ్లీ స్టేడియం చూసేసి ఇవాళ వ్లాగ్ క్లోజ్ చేద్దాం మనం. ఒక లాంజ్, అది మొత్తం స్టూడెంట్స్ అకామిడేషన్ అనమాట. మీకు అక్కడ కనబడే పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అదంతా స్టూడెంట్ అకామిడేషనే. ఎంత ఉంటాయి అంటే మీకు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక రూమ్ వచ్చేసి దగ్గర దగ్గర 800 pounds 900 pounds, అంటే కాలేజీలో చదువుకోవడానికి వస్తారు కదా. వైట్ హార్స్ పబ్ ఇది. సో కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉండే అకామిడేషన్స్ అవి ఉంటాయి. 10 మన 1000 pounds 3000 pounds అలా. అంటే ఇక రిచ్ వాళ్ళు ఉండే లెవెల్లో రిచ్ ఉంటాయి. స్టూడియో ఫ్లాట్స్ అంటారు అనమాట వాటిని. ఆ స్టూడియో ఫ్లాట్స్ ఏంటంటే మనకి విత్ కిచెన్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే అక్కడే కింద ఫుడ్ వాళ్ళు కుకింగ్, ఇది రెస్టారెంట్ కూడా ఉంటుంది, అక్కడ కావాలంటే అక్కడ తినచ్చు. కాకపోతే ఫుడ్ కొంత కాస్ట్లీ కాబట్టి అందరూ ఏంటంటే కిచెన్ తీసుకొని, ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి అంతంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఏంటంటే వాళ్ళు కిచెన్ తీసేసుకొని వండుకుంటారు అనమాట. ఇదిగా ఇటువైపు నుంచి. సో చూసారు కదా, ఇది యాక్చువల్గా వెంబ్లీ స్టేడియంకి సంబంధించిన మ్యాప్ అనమాట. సో ఎలా వెళ్ళాలి ఏంటి ఏరియాకి చాలా చక్కగా పెడతారు, అసలు ఎక్కడ దారి దెబ్బ పని లేకుండా. ఇగో యూఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుని వెళ్ళచ్చు. బ్లూ పార్కింగ్, రెడ్ పార్కింగ్, అది అక్కడ యాడ్లు ప్లే అవుతూ ఉంటాయి. ఒక ప్లే అవుతుంది చూస్తారా అక్కడ యాడ్లు ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ చుట్టూ ఫుల్ అకామిడేషన్స్. ఇక ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఉంది చూడండి, ఇక్కడ మన చిన్నపిల్లలు వచ్చి ఆడుతూ ఉంటారు. మంచిగా సాయంత్రం ఇప్పుడు పిల్లల్ని తెచ్చుకుంటే సరదాగా మంచిగా ఆడించుకోవచ్చు. ఇక్కడ మంచి క్రౌడెడ్ ప్లేస్ కాబట్టి ఇక ఇక్కడ యాడ్లు అవి ప్లే అవుతూ ఉంటాయి వీటి మీద. నైట్ టైం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మ్యాచ్ జరిగినప్పుడు నైట్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఎంజాయ్ చేస్తారా? వెంబ్లీ పార్క్ అనేటువంటి ఏరియా ఇది. సో ఎల్డిఓ ఫుడ్, కాకపోతే రిచ్ ఏంటంటే షూస్ అవి ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక్కొక్కసారి డిజైనర్ అవుట్లెట్ అంటాం కాబట్టి కొంచెం తక్కువలో దొరుకుతాయి. నైక్ షూస్ కానీ అవి కానీ. టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎవరైనా కావాలంటే ఇక్కడ లండన్ డిజైనర్ అవుట్లెట్కి రావచ్చు, ఇక్కడ కూడా దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే పెద్ద షాపులలో ఇప్పుడు 80 pounds 90 pounds అట్లా ఉన్నాయి అనుకోండి, ఇక్కడికి వచ్చి మనకి కొంచెం అదే షూస్ 50 pounds. ఇప్పుడు అవుట్డేటెడ్ మోడల్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఒక 6 నెలలు అయింది, 1 year అయింది, ఇంకా ఈ మోడల్ అవుట్డేటెడ్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటారు అనమాట. అందుకని డిజైనర్ అవుట్లెట్ అంటారు.
మీకు డిజైనర్ అవుట్లెట్లు చాలా ఉంటాయి. నేను పోను ఇంకా ముందు అన్ని బ్లాగ్స్లో చూపిస్తా. డిజైనర్ అవుట్లెట్స్లో ఎక్కువ ఏంటంటే ఇక మనకి మంచి మోడల్స్, చాలా మోడల్స్, రకరకాల మోడల్స్ దొరుకుతాయి. మీకు వాచీలు కానీ లేకపోతే బ్లేజర్లు అమ్ముతూ ఉంటారు, ఒక్కొక్కసారి ప్యాంట్ షర్ట్లు అమ్ముతూ ఉంటారు, మంచి మంచివి కొంచెం చాలా ఆఫర్లలో అమ్ముతూ ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వెంబ్లీ పార్క్, వెంబ్లీ స్టేడియం వ్లాగ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కానీ మీరు మాత్రం నాకు హెల్ప్ చేయాలి. నా కష్టాన్ని గుర్తించి దయచేసి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక 4గురికి ఫార్వర్డ్ చేసి నాకు కొంచెం ఛానల్ గ్రో అయ్యేలా హెల్ప్ చేయండి. ఓకే, ఎంజాయ్. లెట్స్ సీ యూ ఇన్ అదర్ వ్లాగ్. Bye bye for now.